నమస్కారం. సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సౌందర్య లహరిలోని శ్లోకాలను మనకు వివరించడానికి మనతో ఉన్నారు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. దేవి కటాక్ష సిద్ధిరస్తు. గురుగారు, 11వ శ్లోకం ఆలపించమంటారా? అలాగేనమ్మా. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభి శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశ వసుదళ కళాస్ర త్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః. శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం 11వ శ్లోకం అమ్మవారి యొక్క మరొక్క రూపాన్ని తెలియచేసే శ్లోకం. చతుర్భి శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళ కళాస్రత్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతః. అమ్మవారికి స్థూల రూపం ఉందని 7వ శ్లోకంలో చెప్పారు. సూక్ష్మ రూపం కుండలిని, సూక్ష్మతమ రూపం కుండలిని శక్తిని గురించి చెప్పారు. సూక్ష్మ రూపం మంత్రరూపం, ఆ మంత్రరూపాన్ని గురించి కూడా తర్వాత కొన్ని శ్లోకాల్లో వస్తుంది. ఇవి కాకుండా అమ్మవారికి రేఖాత్మకమైన రూపం ఉంది. ఈ రేఖాత్మకమైన రూపాన్ని శ్రీచక్రం అంటారు. శ్రీచక్రంలో అమ్మవారు ఉంది. శ్రీచక్రంలో ఉన్నటువంటి శ్రీచక్రమే అమ్మవారు. లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీచక్రరాజ నిలయ, శ్రీచక్రరాజం, అందులో అమ్మవారు ఉంటుంది, దాన్ని నిలయంగా చేసుకుని ఉంటుంది అని. ఈ శ్రీచక్రం అంటే ఏమిటి అంటే ఈ సమస్త ప్రపంచము శ్రీచక్రం, అమ్మవారు శ్రీచక్రం, అయ్యవారు అమ్మవారు కలిసి శ్రీచక్రం, సాధకుడి శరీరం శ్రీచక్రం. శ్రీచక్రం కానిది లేదనమాట. అందుకని ఆ శ్రీచక్రం యొక్క తత్వం ఎలా ఉంటుంది చెప్పారు. శ్రీచక్రం 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమిటంటే రేఖలతో ఉన్న శ్రీచక్రం, ఇలా గీతలు గీతలుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకొకటి ఇలా గోపురంలాగా పైకుండే శ్రీచక్రం కనపడుతుంది కొన్ని చోట్ల. దీన్ని మేరుప్రస్థర శ్రీచక్రం అంటారు. అందులో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలకి 3 పేర్లు పెట్టారు. ఈ రేఖాత్మకంగా ఉన్న మేరుప్రస్థరంగా ఉన్న శ్రీచక్రంలో ఏమి ఉంటుందో చెప్పారు ఈ శ్లోకంలో. మామూలుగా శ్రీచక్రాన్ని గురించి ఏం చెప్తారంటే 4 శివ సంబంధమైన కోణాలు, 5 శక్తి సంబంధమైన కోణాలు ఉండి శివశక్తి ఆత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. శివయోహో అంటే శివుడు శివ అయిన అమ్మవారు వీళ్ళిద్దరి శరీరము కలిసి ఒకే శరీరంగా అయితే అది శ్రీచక్రం. అంటే పార్వతీ పరమేశ్వరులే శ్రీచక్రం, లలితా కామేశ్వరులే శ్రీచక్రం, అమ్మవారు అయ్యవారు కలిసి శ్రీచక్రం అన్నమాట. అయితే ఈ శ్రీచక్రంలో ఎలా ఉంటుంది అంటే శ్రీచక్రం సాధారణంగా వామాచార సంప్రదాయం ఒకటి, దక్షిణాచార సంప్రదాయం ఒకటి, 2 సంప్రదాయాలు ఉన్నాయి. ఇందులో వామాచార సంప్రదాయాన్ని వేదం అంగీకరించలేదు కాబట్టి దక్షిణాచార సంప్రదాయమే తీసుకోవాలి. వామాచార సంప్రదాయంలో ఏమిటంటే 4 కోణాలు కిందికి 5 కోణాలు పైకి ఉంటాయి. సరే, వామాచారం జోలికి మనం వెళ్ళలేదు కాబట్టి దక్షిణాచార సంప్రదాయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే సంప్రదాయం ప్రకారం ఈ దక్షిణాచారంలో 4 కోణాలు పైకి 5 కోణాలు కిందికి ఉన్న శ్రీచక్రం మనకు కనపడుతుంది. చతుర్భి శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి అంటే అది శివయువతి అంటే అమ్మవారు. అమ్మవారికి సంబంధించిన కోణాలు 5 కిందికి ఉంటాయి, అయ్యవారికి సంబంధించిన కోణాలు 4 పైకి ఉంటాయి. 4 అయ్యవారికి సంబంధించిన కోణాలు పైకి, అమ్మవారికి సంబంధించిన కోణాలు కిందకి ఉండడం ఏమిటి? అవి 4 ఇవి 5 ఉండడం ఏమిటి అంటే ఈ ప్రపంచమంతా 9 రకాల పదార్థాలతో నిండి ఉంది. ఈ 9 పదార్థాలని మూల ప్రకృతులు అంటారు. అందుకే 2వ పాదంలో ప్రభిన్నాభిశంభో నవభిరపి, నవ అంటే 9, మూల ప్రకృతిభిః 9 మూల ప్రకృతులు అయ్యవారికి సంబంధించిన కోణాల రూపంలో 4 పైకి, అమ్మవారికి సంబంధించిన కోణాల రూపంలో 5 కిందికి ఉన్నట్లుగా శ్రీచక్రము యొక్క నిర్మాణం ఉంటుంది. అది ఆ మాటకు అర్థం. ఎందుకండి అయ్యవారికి సంబంధించిన కోణాలు 4 పైకి ఉండాలి, అమ్మవారికి సంబంధించిన కోణాలు 5 కిందికి ఉండాలి అంటే
మనకు మామూలుగా ఒక మాట విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. భూమి ఉంది, భూమికి పైన సూర్యుడు ఉన్నాడు. భూమి ఏం చేస్తోంది? సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. అంటే సూర్యుడు భూమిని ఆకర్షిస్తున్నాడు అనమాట. చంద్రుడు ఏం చేస్తున్నాడు? భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అంటే భూమి చంద్రుడిని ఆకర్షిస్తోంది. భూమి ఏమో సూర్యుడి చేత ఆకర్షింపబడుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది భూమి అంటున్నారు. అంటే పైన ఉన్న సూర్యుడి వైపు భూమి వెళుతోంది. కింద ఉన్న చంద్రుడు భూమి దగ్గరికి వస్తున్నాడు, భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇక్కడ భూమి అంటే మనం సాధకులం, మన మనస్సు, మన సాధన, మన ఆలోచన విధానం. సూర్యుడు అంటే అయ్యవారు, చంద్రుడు అంటే అమ్మవారు. అయ్యవారు ఏం చేస్తారంటే సాధారణంగా తండ్రి ఏం చేస్తాడు? బిడ్డకు క్రమశిక్షణ నేర్పి వాడు చాలా తెలివైన వాడుగా ఉండాలని, ప్రయోజకుడుగా ఉండాలని శిక్షణ ఇస్తాడు. శిక్షణ ఇచ్చే తండ్రి సూర్యుడు లాంటి వాడు. తల్లి ప్రేమతో లాలన చేసి రక్షణ ఇస్తుంది. రక్షణ ఇచ్చే తల్లి చంద్రుడు లాంటిది. సూర్యుడు ఏం చేస్తాడు? బిడ్డని తన వెంట తీసుకెళ్తాడు. కానీ తల్లి ఏం చేస్తుంది? బిడ్డ దగ్గరికే వస్తుంది. తల్లే బిడ్డకు సరెండర్ అవుతుంది, బిడ్డకు కావాల్సిన అన్నీ చేస్తుంది. వాడు ఏం కోరితే అదంతా చేస్తుంది. ఎలా అయినా సరే వాడి చేత 4 ముద్దలు తినిపించాలనుకుంటుంది, ఎలాగైనా వాడు సమయానికి నిద్రపోవాలి అనుకుంటుంది, ఎలా అయినా వాడు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటుంది. ఇది తల్లి బిడ్డకు లొంగుతుందన్నమాట. కానీ తండ్రి కాస్త అదుపు చేసి కాస్త హుంకరించి సరే ఇలా కాదు అని చెప్తూ ఉంటాడనమాట. అందుకని తండ్రిని సూర్యుడితోనూ తల్లిని చంద్రుడితోనూ పోల్చారు. తండ్రి కొంచెం తీక్షణంగా ఉంటాడు, అప్పుడు కానీ క్రమశిక్షణ కుదరదు. తల్లి కొంచెం లాలన కలిగి ఉంటుంది. అందుకని భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు కాబట్టి అమ్మవారు ఏం చేస్తుందంటే సృష్టికి సంబంధించిన విధానంలోకి తీసుకొస్తుంది సాధకుడిని. ఎప్పుడు సృష్టి జరగాలి అని కోరుకుంటుంది. ఎందుకని? ఈ సృష్టి అంతా అమ్మవారి బిడ్డలు కాబట్టి ఎప్పుడు సృష్టి జరగాలి, సృష్టి జరగాలి, సృష్టి జరగాలి, సృష్టి నిరంతరాయం ఇలా సాగుతూ ఉండాలి అని కోరుకోవటం తల్లి యొక్క లక్షణం. ఎప్పుడు బిడ్డలు కావాలి, వాళ్ళంతా కనపడుతూ ఉండాలి, వాళ్ళు బాగుండాలి. తల్లి యొక్క ఆలోచన అలా ఉంటుందన్నమాట. అందుకని ఈ సంకేతంగా ఈ శ్రీచక్రంలో కొన్ని కోణాలు, 5 కోణాలు క్రిందికి, 4 కోణాలు పైకి ఉన్నాయనేది చెప్పారు. ఇలా ఉన్నప్పుడు శ్రీచక్రంలో కోణం లోపల కోణం, కోణం లోపల కోణం, కోణం లోపల కోణం మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి అంటే శ్రీచక్రాన్ని గురించి ఒక మాట ఉంది. బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ, మన్వస్ర, నాగదళ, సంయుత, షోడశారం, వృత్తత్రయం చ, ధరణీ సదనత్రయం చ అని శ్రీచక్రాన్ని వివరించారు. శ్రీచక్రమే తదుదితం. ఇది శ్రీచక్రం సుమ. బిందు, శ్రీచక్రం మధ్యలో ఒక బిందు ఉంటుంది. ఆ బిందువు చుట్టూ ఒక త్రికోణం ఉంటుంది. దాని చుట్టూ వసుకోణం ఉంటుంది. త్రికోణం అంటే 3 కోణాలు కలిగింది. వసుకోణము, వసువులు 8 మంది. వసుకోణం అంటే 8 కోణాలు కలిగిన కోణం. దశారయుగ్మం, 10 అంచులు కలిగిన కోణాలు 2 ఉంటాయి. యుగ్మం అంటే జంట. దశ అరం అంటే 10 అంచులు కలిగినవి, అంటే 10 రెళ్ళు 20 అన్నమాట. దశహారయుగ్మ మన్వస్ర, మనువులు 14 మంది. ఈ సంస్కృత భాషలో శాస్త్రంలో ఏం చేస్తారంటే అంకెల్ని అంకె చెప్పకుండా ఒక సంకేతం చెప్తారు. ఆ సంకేతం ద్వారా ఆ అంకెని మనం గుర్తుపడతాం అనమాట. మన్వస్ర అంటే అంచులు, 14 అంచులు కలిగినవి. అట్లాంటివి 14 ఉన్నాయి. 14 ఏమిటి అంటే మనువులు 14 మంది. మన్వస్ర అంటే 14 కోణాలు కలిగింది ఒకటి. మన్వస్ర నాగదళ సంయుత షోడశారం, షోడశ అంటే 16 అరలు కలిగిన కోణం ఒకటి. ఇలా ఉన్నవి వృత్తత్రయం చ, ధరణీ సదనత్రయం చ. ఇలా ఉన్నది శ్రీచక్రం. శ్రీచక్రమే తదుదితం అన్నారు. ఇది శ్రీచక్రం సుమా అని శ్రీచక్రానికి ఒక నిర్వచనం చెప్పారు సంప్రదాయంలో. ఆ నిర్వచనంలో ఏముంది అంటే ధరణి వృత్తత్రయంచ, ధరణి సదనత్రయంచ, ధరణి సదనత్రయం. శ్రీచక్రాన్ని చూస్తే మనకి చతురస్రంగా 3 రేఖలు కనపడతాయి శ్రీచక్రం చుట్టూ. అసలు మొట్టమొదటి దాన్ని ధరణి సదనత్రయం అన్నారు. దాని లోపల శ్రీచక్రం ఉంటుందన్నమాట. ఆ లోపల వెంటనే ఏముంటాయంటే వృత్తత్రయం, చతురస్రాకారంగా ఉండే 3 రేఖల లోపల వృత్తాకారంగా మళ్ళీ 3 రేఖలు ఉంటాయి. ఆ లోపల ఇంకేముంటుంది అంటే అలా లోపలికి వెళితే బిందువు, దాని చుట్టూ త్రికోణం, దాని చుట్టూ వసుకోణం, దాని చుట్టూ దశారయుగ్మం, దాని చుట్టూ మన్వస్రం, దాని చుట్టూ షోడశారం. ఇవన్నీ కలుపుకుంటే ఎన్ని వస్తాయి అంటే మొత్తం 44 కోణాలు వస్తాయి. 46 కోణాలు వస్తాయి నిజానికి. కానీ ఏమవుతుంది అంటే ఈ బిందువు, త్రికోణము, దాని చుట్టూ ఉన్న కోణాల్లో ఒక 2 కోణాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. అందుకని ఉన్నవి 46 అయినా మనకు కనిపించేవి 44.
అందుకని శ్రీచక్రంలో మొత్తం 44 కోణాలు కనిపిస్తాయి. ఈ 44 కోణాలు కనిపిస్తాయి కాబట్టి ఈ శ్లోకంలో 3వ పాదంలో ఏమన్నారు అంటే చతుశ్చత్వారింశత్. చతుశ్చత్వారింశత్ అంటే 44 అని. చతుశ్చత్వారింశత్ ఎలాగా? వసుదళ కళాస్ర త్రివలయ త్రిరేఖాభి సార్ధం తవ శరణకోణ. తవ శరణం అంటే ఇల్లు, నీ నిలయం, నీ నిలయమైన శ్రీచక్రం యొక్క కోణాలు పరిణత అలా వ్యాపించి ఉన్నాయమ్మా. ఏమిటి అవి అంటే వరుసగా చెప్పారు. వసుకోణ దశారయుగ్మం అన్నారు కదా, అందుకని చతుశ్చత్వారింశత్ వసుదళ. వసువులు 8 మంది, 8 కోణాలు కలిగింది. కళాస్ర, కళలు 16, కళాస్ర అంటే 16 కోణాలు. త్రివలయ, దాని చుట్టూ 3 రేఖలు గుండ్రంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. త్రిరేఖాభి సార్ధం, ఇలా ఉన్నది తవ శరణ కోణా పరిణత. ఇలా ఏర్పాటైన పరిపూర్ణమైన ఈ ఆకృతి శ్రీచక్రానికి ఉన్నదమ్మా. ఇది తవ శరణ, నీకు నిలయమైన చోటు. ఇక్కడ ఒక చిన్న పాఠాంతరం ఉంది. తవ చరణ కోణ అంటే చరణం అంటే పాదాలు. నీ పాదాలున్న చోటు, పాదాలున్న చోటు అంటే నిలయమే కదా. అందువల్ల చరణాన్న శరణాన్న ఏ పాఠాన్ని మనం స్వీకరించినా శబ్దంలో భేదం తప్ప అర్థంలో భేదం లేదు. అలాగే ఈ శ్లోకంలో 3వ పాదం ప్రారంభంలో కూడా చిన్న పాఠాంతరం ఉంది. కొంతమంది చతుశ్చత్వారింశత్ అనకుండా త్రయశ్చత్వారింశత్ వసుదళ 43 కోణాలు అని చెప్తున్నారు. మనం ఇందాక 44 కోణాలు అని అనుకున్నాం. మరి 43 కోణాలు ఎలా అవుతాయి అంటే బిందువు చుట్టూ త్రికోణం ఉంది. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ అని వివరించారు. ఈ బిందువు చుట్టూ ఉన్న త్రికోణంలో బిందువు అంతర్భాగం అయిపోతే బిందువు కూడా కలిసి త్రికోణం ఒకటే కాబట్టి ఒక కోణం తగ్గుతుందన్నమాట. అప్పుడు 43 కోణాలు అని చెప్పారు. 43, 44 ఇది పెద్ద విషయం కాదు. శ్రీచక్రంలో ఇవన్నీ ఉన్నాయి సుమా. ఏమిటి 44 కోణాలు? ఎందుకు 44 కోణాలే ఉన్నట్టు చెప్పారు అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని గురించి అన్ని రకాల ఆభరణాలతో అందంగా ప్రకాశిస్తున్న తల్లి అమ్మ. అన్ని ఆభరణాలు ఉన్నాయి. అన్నీ అంటే ఎన్ని ఉన్నాయండి అంటే మొత్తం ఆభరణాలు సుమంగళులైన స్త్రీలు సౌభాగ్య చిహ్నాలుగా ధరించవలసిన ఆభరణాలు మొత్తం 44 ఉన్నాయి అని చెప్పారు. పసుపున్ కుంకుమ కజ్జలంబు, కజ్జలం అంటే కాటుక, చెవి ఆకులు, చెవి కమ్మలు, ఇలా వరుసగా గాజులు, పూలు, మంగళసూత్రం వరుసగా అన్నీ చెప్పి ఇట్లాంటివి మొత్తం 44 ఉన్నాయని కాశీఖండలో శ్రీనాథుడు దీని వివరణ ఇచ్చాడు. ఇట్లా ఉన్న ఈ 44 సుమంగళులైన స్త్రీలు ధరించవలసిన ఆభరణాలు కాబట్టి ఈ 44 ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది. సుమంగళికి గుర్తుగా, సౌభాగ్యానికి గుర్తుగా. అందుకని సర్వాభరణ భూషిత అన్నారు. అక్కడ 44 ఆభరణాలు ఎందుకన్నారు అంటే శ్రీచక్రంలో ఉన్నది 44 కోణాలు కాబట్టి, శ్రీచక్రం అమ్మవారి స్వరూపం కాబట్టి. శ్రీచక్రం శివయోహో వపుహు, శివాశివుల యొక్క శరీరమే శ్రీచక్రం. ఇందులో 44 కోణాలు ఉన్నాయి. ఈ 46 కోణాలు ఉన్నాయి కానీ 2 కోణాలు అంతర్భవిస్తున్నాయి కాబట్టి, కలిసిపోతున్నాయి కాబట్టి 44 కోణాలుగా చెప్పారు. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించిన స్థూల రూపం ఒకటి, అది పుణత్కాంచీదామ అనే శ్లోకంలో చెప్పుకున్నాం. సూక్ష్మ రూపం ఒకటి ఉంది, అది మంత్రరూపం, అది ఇంకా మనకి రాలేదు. సూక్ష్మతమ రూపం కుండలిని గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం మనం. రేఖాత్మకమైన రూపం శ్రీచక్రం. శ్రీచక్రాన్ని ఆరాధించడం ద్వారా అమ్మవారిని ప్రత్యక్షంగా ఆరాధించడానికి అవకాశం కలుగుతుందని చాలా దివ్య క్షేత్రాల్లో ఇవాళ శ్రీచక్రం మీద అమ్మవారు కనపడుతుంది. ఇప్పుడు మనం శ్రీశైలం వెళితే భ్రమరాంబదేవి ఎక్కడ ముందు శ్రీచక్రం ఉంటుంది. దక్షారామం వెళితే శ్రీచక్రపీఠం మీదే అమ్మవారు ఉంటుంది. దక్షారామంలో మాణిక్యాంబాదేవి కనుక మనం అర్చన చేస్తే శ్రీచక్రానికి చేసే అర్చన, అమ్మవారి పాదాలకు చేసే అర్చన ఒకేసారి చేసినట్టు అవుతుంది దక్షారామ క్షేత్రంలో. అంటే శ్రీచక్రానికి అమ్మవారికి ఒక సంబంధం ఉంది. ఏమిటి ఆ సంబంధం అంటే శ్రీచక్రంలో అమ్మవారు ఉంది. శ్రీచక్రంలో ఉండడం కాదయా, శ్రీచక్రమే అమ్మవారు. అమ్మవారే కాదు, అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం శ్రీచక్రం. అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం శ్రీచక్రం మాత్రమే కాదు, అసలు ఈ సమస్త సృష్టి శ్రీచక్రమే. అందుకని ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి,
మూల ప్రకృతులైన 9 శక్తులు కలిసి శ్రీచక్రంగా ఏర్పడ్డాయి. ఈ మూల ప్రకృతులు 9 కలిస్తేనే సృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఇది శ్రీచక్రం సృష్టికి కూడా ప్రతీక. అంతేకాదు సాధకుని యొక్క దివ్య దేహానికి కూడా ప్రతీక. మణిద్వీపంలో అమ్మవారి నివాస స్థానం ఏది ఉందో ఆ నివాస స్థానంలో వరుసగా ఒక్కొక్క కోణాన్ని దాటుకుంటూ ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ వెళ్తే ఉండే ప్రదేశంలో ఎవరెవరు ఏ శక్తులు ఎక్కడున్నాయో ఆ శక్తులకు పేర్లు ఏమిటో వాటి వివరాలు ఏమిటో అవన్నీ చెప్పారు. దాన్ని నవావరణ అంటారు. ముత్తుస్వామి దీక్షితుల వారు నవావరణ కీర్తనల్లో ఈ విశేషాలన్నీ వర్ణించారు మనకి. అందువల్ల అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఉండే ప్రదేశాన్ని, సాధకుడి యొక్క దివ్యదేహంలో ఉండే ప్రదేశాన్ని, ఈ ప్రపంచంగా ఉండే ప్రదేశాన్ని అన్నింటినీ వర్ణించారన్నమాట శ్రీచక్రంలో. శ్రీచక్ర ఆరాధన చేయడం ద్వారా అమ్మవారిని సాక్షాత్తు ఆరాధించినట్లవుతుంది, ఈ ప్రపంచం మొత్తాన్ని ఆరాధించినట్టు అవుతుంది. తన లోపల ఉండే దైవాన్ని ఆరాధించుకుని లోపలికి చూచుకుని దైవాన్ని దర్శించడానికి కావలసిన జ్ఞాన సంపద కూడా సిద్ధిస్తుంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి శ్రీచక్రం చాలా ప్రత్యేకమైంది. ఆ ప్రత్యేకమైన శ్రీచక్రం శివయోహో వపుహు, శివుల యొక్క శరీరమే. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి శ్రీచక్ర రూపంలో ఉన్నారు. ఈ సౌందర్యలహరిలో లలితా సహస్రనామంలో పార్వతి అనకుండా లలిత అంటున్నారు, శివుడు అనకుండా కామేశ్వరుడు అంటున్నారు. కాబట్టి లలితా కామేశ్వరుల నిలయం శ్రీచక్రం. శ్రీచక్ర ఆరాధన వల్ల దేవిని సక్రమంగా మనం పూజించినట్లయి బ్రహ్మాండ రూపంలో, ప్రపంచం రూపంలో, సృష్టి రూపంలో ఉన్న దైవాన్ని దర్శించగలిగిన ప్రజ్ఞాపాఠవాలు వస్తాయని, తన లోపల ఉన్న దైవాన్ని కూడా దర్శించగలిగిన ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందని, అందుకని శ్రీచక్రార్చన చాలా విశేషమైందని చెప్పారు. ఇప్పుడు ఇలా గోపురంలాగా ఉండే శ్రీచక్రం ఇంకోటి అనుకున్నాం, మేరు ప్రస్తరం అని. ఆ పైన చిట్ట చివర చిన్న సన్నటి కోణం ఉంటుంది, అది బిందువు అనమాట. అక్కడి నుంచి వరుసగా 3 కోణాలు, 8 కోణాలు, 20 కోణాలు, 10 కోణాలు ఉన్నవి 2, తర్వాత 16 కోణాలు అలా వరుసగా వస్తాయన్నమాట. అలా కిందికి ఇలా ఉంటుందన్నమాట, పైన శిఖరంలాగా ఉంటుంది. అందుకని అది ఇలా బల్లపరుపుగా పరిస్తే రేఖాత్మకంగా ఉండే శ్రీచక్రం. శ్రీచక్రం 2 రకాలుగా మన అర్చనల్లో మనం వినియోగించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ 2 రకాలకి సరిపోయే విధంగా శ్రీచక్రం యొక్క వైభవాన్ని, శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని, శ్రీచక్రము యొక్క స్వభావాన్ని, శ్రీచక్రము యొక్క తత్వాన్ని, శ్రీచక్ర ఆరాధన వల్ల సాధకుడు పొందవలసిన పరమమైన గొప్ప ప్రయోజనాన్ని అన్నింటినీ ఈ శ్లోకంలో చెప్పడం కోసం చతుర్భి శ్రీకంఠై అని ప్రారంభించి వర్ణించారు. త్రిరేఖాభిస్సార్థం అని తవ శరణకోణా పరిణత. శ్రీచక్ర స్వరూపాన్ని లోపల నుంచి ప్రారంభించి బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మం అనే శ్లోకంలో చెబితే, ఈ శ్లోకంలో శ్రీచక్రం బయట నుంచి ఎలా కనపడుతుంది, బయట నుంచి నెమ్మదిగా లోపలికి ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ లోపలికి వెళితే, అంటే మణిద్వీపానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ లోపలికి వెళ్తే అమ్మవారు కనపడుతున్నాయి. ఇక్కడ కూడా పైనున్న ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ శరీరానికి సంబంధించినవన్నీ తీసేస్తే ఇంద్రియాలు నేను కాదు, ఇంకోటి నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటూ లోపలికి చేసే ప్రయాణం, ఈ ప్రయాణ మార్గాన్ని కూడా శ్రీచక్రం పరోక్షంగా సూచన చేస్తోంది సుమా. కాబట్టి శ్రీచక్ర ఆరాధన వల్ల ఇన్ని విశేషాలు ఉన్నాయి. కాబట్టి శ్రీచక్రం అమ్మవారి నిలయం, శ్రీచక్రమే అమ్మవారు, శివాశివులు కలిసిన రూపం శ్రీచక్రం. ఇందువల్ల శ్రీచక్రానికి ఇంత విశిష్టత ఉన్నది అనే అంశాన్ని ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరులు స్థాపించారు సౌందర్యలహరిలోని 11వ శ్లోకంలో. తెలుసుకున్నాం కదండి సౌందర్యలహరి 11వ శ్లోకంలోని శ్రీచక్ర స్వరూపం. రేపటి కార్యక్రమంలో 12వ శ్లోకం వివరణ తెలుసుకుందాం. నమస్కారం.